రేయ్ ఏం రా ఏం కావాలి? అర్జెంట్ లేదేం లేదు, చల్ బే చల్. అర్జెంటే బాబు, చెప్తే సమజైతలేదా? చల్. అయ్యో కొట్టేసిలో ఉన్నట్టే బాబు, పర్లేదులే, బయట 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 పోసుకుంటా. చల్ నికల్. మీరు ఎవరో నాకు తెలదగా నువ్వురే, మీరు చేసింది మాత్రం నాకు తెలిసిపోయిందిరా. మీరు ఆయన డబ్బులు కొట్టడం తప్పురా. ఇప్పుడు మర్యాదగా డబ్బులు తిరిగి ఇవ్వలేదు అనుకోండి, మీ అందరికి పగిలిపోతురోయ్. ఏంట్రా చూపు పెట్టి ఏంట్రా? ఇప్పుడు తీసుకో. అబ్బా ముందే చెప్పాను కదరా పగిలిపోద్దని, వినరే? ఇదిగో ఇవన్నీ పగలగొట్టేశారు. వాడంట్రా, మేనేజర్ పంపిస్తాను, వీటిని ఎలా సెటిల్ చేసుకుంటారో చేసుకోండి. ఏంటి పోలీసులతో మాట్లాడావా? అంతా సైడ్ అయిపోయారన్న. మన పని పూర్తి కాగానే వాళ్ళు ఎంటర్ అవుతారు. మిమ్మల్ని పబ్లిక్ లో ఎందుకు నిలబెట్టానో తెలుసా? లంకారాజు పెళ్ళాన్ని నీ తమ్ముడు ఫోటోలు తీశాడని పబ్లిక్ మాట్లాడకూడదని. కానీ వాళ్ళు మాట్లాడుకోవడానికి ఓ టాపిక్ కావాలి. ఆ టాపిక్ నీ తమ్ముడు చావాలి. చెయ్, నీ తమ్ముడికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను. సార్, నా తమ్ముడు అబద్ధం చెప్పాడంటే నమ్ముతాను, అల్లరి చేశాడంటే నమ్ముతాను, కానీ ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించాడంటే మాత్రం నమ్మను సార్. నిన్ను నమ్మించడానికి నేను ఈ మీటింగ్ పెట్టలేదురా, వాణ్ణి చంపడానికి పెట్టా. నీ తమ్ముడిని పిలువు. ఎక్కడ్రా వాడు? తప్పంతన్నా మా వాళ్ళు వదిలేయన్నా, వాళ్ళకి ఏం తెలియదన్నా. ఏదైనా చేస్తున్నా చెయ్యన్నా, ఈ గొడవ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదన్నా. ఓహో, నువ్వేనా నా పిల్లాన్ని ఫోటోలు తీసింది? ఫోటోలు అడిగావా? బాగా వచ్చాయా? హేరా, పెజవాడ మొత్తం నాతో ఫోటోలు దిగాలని అడుగుతుంటారు. నువ్వేంట్రా నా పిల్లాన్ని ఫోటోలు తీసావు? అన్నా, నేను కావాలని మీ ఇంటికి రాలేదన్నా. పొరపాటు ఒక ఆమె రాంగ్ నెంబర్ ఇచ్చిందన్నా, దాంతో ఇదంతా జరిగిందన్నా. క్షమించన్నా ప్లీజ్. నిన్ను క్షమించడం అన్న కాన్సెప్ట్ ఉంటే ఇంత పెద్ద సీన్ చేసి ఉండేవాడిని కాదురా. తెలియక వచ్చానని చెప్తున్నాడు కదండి, వాడిని వదిలేయండి సార్. తెలిసి వేసినా తెలియకేసినా కత్తి తెగుద్ది. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయడు. వదలండి సార్, ప్లీజ్ ప్లీజ్ వదలండి సార్, వదలండి సార్.
చంపేయండి రావండి. నా కొడక పందులు పందులు పందులా తింటారు. వెళ్ళిపోండి అన్న. అన్న వదలకండి రావండి. అసలు ఏం జరిగింది ఇక్కడ? ఎవరో ఒక అమ్మాయి రాంగ్ నెంబర్ ఇచ్చిందంట. ఇంద్రకేలాద్రి మీద ఉన్న అమ్మవారి మీద టెస్ట్ చెప్తున్నా. మళ్ళీ నా ఫ్యామిలీ జోలికి గాని నా జోలికి గాని వస్తే కృష్ణా నదిలో పారేది నీరు కాదు, నీ నెత్తురు. గుర్తుంచుకో. వెనక్కి నుంచి కొడతారా? కొంకి జల్లో కొత్త లాంటివి కాకుండా కొత్త కిమ్స్ లోను నిమ్స్ లోను నెల్లాల్సి ఇట్లా అయిపోవాలి. అలా కొట్టాలి. జాగ్రత్త కొట్టండి. ఆడే కొట్టేప్పుడు నీ పేరు చెప్పి కొట్టాలా? మనకి పబ్లిసిటీ ఎందుకురా, పని ముఖ్యం. అమ్మడి అమ్మ మిస్ అయ్యాడు. ఎవరా మీరు? రండ్రా. వాడిని అదొకండి రోయ్, వదిలితే నాకు తోడళ్ళు అయిపోతాడు. రేయ్, ఫెన్సింగ్ ఎక్కలేక ఆగిపోయింది తప్ప మిమ్మల్ని కొట్టారు మాత్రం కాదు రోయ్. అసలు ఎందుకు కొట్టాలనుకుంటున్నారా? నన్నేనా కాదా? అసలు ఎందుకు కొట్టాలనుకుంటున్నారు? ఆన్సర్ చెప్పండి. ఇక మీరు నా కారణాలు ఏమి చెప్పక్కర్లేదురా. మిమ్మల్ని ఉతకడానికి నాకే కారణం దొరికేసింది. రండ్రా 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 రండ్రా.
కొట్రా కొట్టు ఎంతమందిని కొడతారా అరే కష్టపడి రాసుకున్న స్క్రిప్ట్ రా అప్పటికి చెప్తానే ఉన్నాను అసలు ఎవడు పంపాడరా మిమ్మల్ని విలన్ పేరేంటో చెప్పరా రే ఏంటిడు ఏ చెత్తనా కూడా పంపించుంటాడు నాన్న లాలీపాప్ సత్యబాబులే ఇక్కడి నుంచి పాపం తీసుకుని వెళ్ళు ఇక్కడే ఉన్నట్టు పాపం చంపేస్తాను ఎవరా మీరు ఎందుకు నాన్నట్టు పడతారు ఇంకొక్కసారి ప్లీజ్ రా
నీకేం పర్వాలేదు. నేహా, నేహా, అమ్మ నేహా, నేహా. చావంటే భయపడనని మీసం తిప్పిన వాడి మొహంలో చావు కళ చూడండిరా. మాటలు చెప్పినంత ఈజీ కాదురా చావుకెదురు నిలబడ్డమంటే. పిరికి నా కొడక, నిజంగా నీలో దమ్ముంటే ఇంత దూరం నువ్వు పారిపోయి రావురా. చావు అంటే భయపడటానికి అల్లాటప్పాగా గల్లీల్లో తిరిగే గూండా నా కొడుకును అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. భయం నాకు కాదురా, చావుకి. ఒంటరిగా నన్ను రమ్మనే దమ్ము లేక 6 నెలల నుంచి పిచ్చి కుక్కల నా వెనకే తిరుగుతోంది. నన్ను తీసుకెళ్లాలంటే నాతో పాటు చచ్చే ఇంకో 10 మంది దానికి తోడు కావాలి. పౌరుషంతో తిప్పే ఈ మేసం మీదొట్టు, ప్రాణంగా చూసుకునే నా బిడ్డ మీదొట్టు. మీలో ఒక్కడ మిగిలిన, మీకంటే ఒక్క క్షణం ముందు నేను చచ్చినా మీసాలు తెంచి నా శవాన్ని పూడ్చమంటాన్రా కొడకల్లారా. రండ్రా.
ఇన్స్పెక్టర్ సార్ ఎవడైనా మిగిలాడా? లేదు సార్. వీళ్ళెవరో కావాలని చేస్తున్నారు. మీరే కంగారు పడకండి సార్. ఈ తొక్కలో ఐడియా గ్యారంటీగా క్లియర్ గడదే ఉంటుంది. మీరు రిలాక్స్డ్ గా కామెంటరీ వింటుండండి. ఫోన్ చేయండి సార్. పోలీస్ నంబర్ 100 కదా? కాదు, 1066. అదేంటి? అంబులెన్స్. ఓ ఐ గాట్ ఇట్. మీరు ఇప్పుడు దాకా కామెంటరీ మాత్రం విన్నారు, ఇప్పుడు లైవ్ చూస్తారు. This is how it all happened. Side onward. రండ్రా, Start today. ఆడేసుకుందాం. But the timing was exquisite. Just using the pace of the superb shot. Yeah. Superb shot. This is tremendous బెజవాడ, వీళ్ళ అన్నయ్య మేము సెటిల్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అనవసరంగా నువ్వు మధ్యలో దూరావు. వీడిని చంపేసి ఆ పిల్లని ఎత్తుకురండి. సరే. నీ చెల్లెల్ని నా బెజవాడతో బ్యాంగిల్ బజార్కి పంపించే నువ్వేం బేగుతా ఉంటావు ఇంట్లో? నా చెల్లికి ఏమైనా అయిందో? నీ చెల్లెలకి ఏం కాదు, పెళ్లి అయింది అంతే. దానికోసం ఎదుగులాడు పడలే. ఆ బ్యాంగిల్ బజార్కి పోయే బెజవాడోడి బాడీ కోసం ఎదుగులాడు. అవును, అసలు మనం ఎందుకు పరిగెడుతున్నాం? వాళ్ళు ఏమైనా చేస్తారని. ఎందుకు? మనమే చేస్తే పోలా?
సంజయ్ 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 నడుబే మా ఫ్రెండ్ని కొట్టావంటే ఏంటి? ఆడు చెయ్యాలిస్తావరా నువ్వు? నీ ఫ్రెండ్ తప్పు చేశాడు, అందుకే కొట్టాను. ఏం చేశాడ్రా? సంజయ్ చెయ్యి కాల్చాడు. ఈ విషయం చెప్పలేదురా నాకు. వీడు అబద్ధం ఆడుతున్నాడు అన్న. కాల్చలేదు, కాలుస్తాను బెదిరించాను అంతే. అయినా వాడు కాల్చుకుంటాడు, తగలబెట్టుకుంటాడు. వాడి మాడదాలు అది కాదన్నా, వాంటేంటో చెప్పు. ఎందుకు వచ్చావు అని. నీ మక్కలు ఇరగొడదామని. నా మక్కలు ఇరగొట్టడానికి ఇంతమంది ఎందుకన్నా? నువ్వు ఒక్కడో చాలు. నీ ఫ్రెండ్ గురించి వచ్చానన్నావుగా, కొట్టు. నీ ఇష్టం వచ్చినట్టు కొట్టు. కొట్టానా? కొట్టు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు తప్ప నా మీద ఇంకెవరు చెయ్యేసినా నేను ఒప్పుకోను. ముఖ్యంగా నువ్వు ఇంతగా చాలా స్పీడ్ అయిపోయావు. ఇంకెప్పుడు అలా కొట్టకే. చెప్పానా చేయి వేయొద్దని? నువ్వు కొట్టనా? నువ్వు కొట్టు. కొట్టనా? కొట్టు. ఇది వచ్చేస్తుంది. కొట్టనా? కొట్టు 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 కొట్టు. నీ ఇష్టం వచ్చినట్టు కొట్టు, కానీ నీ ఫ్రెండ్ మాత్రం దొంగ నా కొడుకన్నా. రేయ్, ఎవడాలంటాడు అన్నకు తెలుసురా. ఎన్నిసార్లు చెప్పాలరా చేయి వేయొద్దని? చెప్పానా లేదా? తుమారనా? తుమారనా? కొట్టు. ఆగిపోయేవే. కొట్టనా? కొట్టు. కొట్టు. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి వెరైటీగా ఉంది. కలిసి కొడతారా నువ్వు? हाथ उठाने से पहले एक बार सोचना भाई. అందరినీ కొడుతున్నావు, నన్నెందుకు కొట్టట్లేదురా? రెస్పెక్టా? అవునన్నా. డ్రామాలు ఆడుతున్నారా? మళ్ళీ మా ఫ్రెండ్ని కొట్టావంటే చాలా
చంపేస్తా. అన్నా నీ ఫ్రెండ్ తో చెప్పన్నా, మళ్ళీ సంజయ్ మీద చెయ్యేస్తే చంపేస్తానా అండి. రెస్పెక్టా తొక్క. రోడ్డు మీద పెంట తీసుకొని రాసుకోవటం ఇష్టం లేక ఊరుకున్నా. నీకు రెస్పెక్ట్ ఏంట్రా?